చేస్తా నువ్వే దోమ బాబు ఇటువంటి పొగరబట్టాలు వేసాడు మేడపై గంటే ఉన్నాం గంటే మాకే డబ్బులు మిగులుతా మంచి మాట అన్నావు ఉత్తెత్తున్నాను రా సొక్కేసుకోండి రొక్కం ఇచ్చేయండి రా ఆ పట్టి ఈతకాళ్ళు కాదు మీ సెల్లులు వస్తున్నట్టున్నారు అవును మీ సెల్లులు వస్తుంది మనం ఉసారమే ఉన్నాం కదా కోమట్టుకు వస్తున్నారు పండుగ కొత్త కొత్త వేసుకొచ్చారు నీకు పండుగ చేద్దామని అయితే చుక్కి సొక్కేసుకో వేసుకుంటారా ఇదే కళ్ళు పాక పెట్టి మా కొంపలు కూలుస్తావా ఇంకెక్కడ పానకాల ఆయన పానకం లాంటి నీ కళ్ళంతా నేల పాలైపోయేలాదా బంగారం లాంటి నీ వ్యాపారం అంతా మట్టి కలిసిపోలేదా పానకాలు అర్థం విషయం చెప్పు చెప్తాను బాబు లంబాడ ఆడకూతుళ్ళు వచ్చేసినారు నా కళ్ళు పాకని పీకేసినారు నా కళ్ళు బాణలే బద్దలు కొట్టేశారు బాబు నా చిన్నబాబుతో చెప్తానంటే చెప్పుకో కొట్టుకో అన్నారండి నా 2 కాళ్ళు ఇరగొట్టేశారండి ఇంత ధైర్యం వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఇంకెక్కడి నుంచి వస్తా చిన్నబాబు ఆ రామదాస్ గారు లేడు ఖర్చు కట్టి పానకాల మీద తోసేశాడు ఇవాళ పానకాలు అవుతాడు మనం అవుతాము రామదాస్ గారు అంత మునగాడయ్యాడనమాట వాడి సంగతి చూస్తాను ఎలాగా చెబుతాను కొట్టం తేక నాగేస్తున్నావు చిన్నబాబు గారు చెప్పింది జ్ఞాపకం ఉందా అందుకేగా సారా కలిపిన తీపి పానకం అంతా ఏరిగా ఉంచినాని అదిగో రామదాస్ వచ్చేసి ఏమైంది చెప్పడు బాబు రాత్రి దేవుడు కల్లో కనపడి ఒరే పానకాల నువ్వు కళ్ళు వ్యాపారం చేసి పేదవాళ్ళ కొంపలన్నీ కూల్చేసినావు నీ పాపాలు కరిగిపోవాలంటే 3 కుండల పానకం చేసి నైవేద్యం చెల్లించు లేకపోతే కుళ్ళు చచ్చిపోతావు అన్నాడు స్వామి అంచేత కళ్ళు వ్యాపారం మానేసినాను స్వామికి నైవేద్యం పెట్టేసినాను నువ్వు కూడా మొంత తీసుకో స్వామి తల మంత ఇచ్చినాను వద్దనొద్దు రామదాసు తీసుకో బాబు ఏంటిది ఇలా ఉప్పుగా ఉంది ఉప్పుగా ఉందా అదేటో నాన్న పాపించి పండారు కార్బారం ఇచ్చాడు కలిపేసినాను తీసుకో బాబు ఆ పాక దిగొచ్చినట్టు ఉంది స్వామి తమరు సేవించి అనుగ్రహాల మేమందరం సంబరపడిపోవాలా అది లేదు బాబు ఏంటిది ఇలా ఉంది అవునా తీసుకో ఇంకో బాబు అది నా బావు ఏదో పడిగిస్తున్నావా అదే ఎక్కించావా లంబాడారు కూతురు నా మీద గుసుకొల్పించినావే నా కలుపాట పీకించేస్తున్నావే రే తాతా కట్ట గడుపులు పట్టుకోండి రా బాబు
ఏంటిది సావులోకి తాగించేశాం కదా, నడవలేరేమో అని చెప్పి గారి మీద కూకోబెట్టి పంపించేసా. రామే రామే, ఏందయ్యా చుక్కొచ్చిందా? రాలేదయ్యా. రే జుగ్గు జుగ్గు, వస్తున్నా. ఏంటి సమయ? చుక్కొచ్చిందిరా? రాలేదే. మూతి వచ్చిందా? నిద్ర అవుతుంది. మరి అమ్మాయినట్రా? రే మల్లు, సుక్కి ఎక్కడైనా కనపడిందిరా? రాలేదా? ఏ చంద్రుడు చూస్తానికి వెళ్ళిందో ఏం చూసావురా? నా సుక్కినంత మాట అంటావా? అగ్గిరాది. అదే రామదాస్ కూడా రాలేదు గందా, రామదాస్ కూడా రాలేదు గందా, ఇద్దరు కలిసి వస్తారన్నాను. నేనేటన్నాను? రామదాస్ దేవుడు ఏమన్నా తప్పుడు మాట అన్నావా? 2 కళ్ళు పోతాయి. అయ్యా అయ్యా, ఈ తాగుబోతాడు మాటలకేం గాని మెకాలు తిరిగి ఎలా అయింది? వెళ్ళి ఎతకండి అయ్యా. అయ్యా, నీ అయ్యే సింగం కదే, మా కడుపును చెడబుట్టావు, నీ ప్రాణాలు తీస్తాను. సింగన్న చాలేవయ్యా, దిక్కులేనాడు అని గుడిలో చేసుకున్నాను. నీకు మనసైందని చెప్తే కాళ్ళు కడిగి మనవి చేసేవాడు కదయ్యా. ఎందుకు ఇట్లా మోసం చేశావు? నేనేం మోసం చేయలేదు సింగన్న. చాలేవయ్యా, మా కళ్ళతో చూశాక ఇంకా నువ్వు చెప్పే మాటలు నమ్మటావా? ఈ వార్త నేను ఎలా తలెత్తుకు తిరగలనయ్యా? నువ్వు అనుకున్న నేరానికి శిక్ష ఏమిటి సింగన్న? మనువాడక ముందే ఆడ మగ ఒక రాత్రి ఇట్లా కలిసి ఉంటే మా కట్టడి ప్రకారం మనువాడాల్సిందే. అయ్యా చుక్కి, జరిగింది ఏమైనా సరే నీకు ఇష్టమైతే నేను పెళ్లి చేసుకుంటాను. బాబు, రామదాసు, అందాలయ్యా. రామదాసు, ఏం అదృష్టం అయ్యా నీది. మీ అయ్యగారు దగ్గరుండి నీ పెళ్లి జరిపించడానికి వచ్చారు. కాదు, పెళ్లి ఆపు చేయడానికి వచ్చాను. బాబుగారు, సింగన్న, వారికి ఎవరూ లేరనుకుంటున్నావా? భగవంతుడు కొన్ని కారణాలుగా నాకు దూరం చేసిన వాడెప్పుడు నావాడేనయ్యా. రే రామదాసు, ఇలా రామదాసు, అయ్యగారు పిలుస్తుంటే కదలవేరా? కదిలే కాళ్ళకు అయ్యగారే బంధం వేసి ఊరి నుంచి పొమ్మన్నారు. దిక్కులేక ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఏడుస్తుంటే వీళ్ళు చోటిచ్చారు, ఆదరించారు, పిల్లనిచ్చి పెళ్లి చేస్తున్నారు. ఇలా బ్రతకడం కూడా మీకు ఇష్టం లేదా అయ్యగారు? ఇష్టం లే కాదురా, నా బాధ నీకు అర్థం కాదు. రామదాసు, ఆ రోజు నిన్నందరూ నానా మాటలు అంటుంటే వినలేక వెళ్ళిపోమన్నాను రా, అంతే. రే రామదాసు, నువ్వెవరో కావురా. నువ్వు అయ్యగారు, నాకు ఆ దేవుడు అన్ని మీరే అనుకున్నారు. శుభంగా పెళ్లి జరుగుతుంటే అడ్డు పెట్టడం మంచి పని కాదు. ఈ సమయంలో నా కన్న తండ్రి వచ్చి అడ్డు పెట్టిన ఆగను, ఆ దేవుడు ఆగమన్న ఆగను. మీకిష్టమైతే ఆశీర్వదించండి, లేకపోతే వెళ్ళిపోండి. వెళ్ళిపోండి అయ్యగారు, వెళ్ళిపోండి. పెళ్లి చేసే మావా, చేసే. శుభమాని పెళ్లి చేసుకుంటే ఇదేమిటండి? వాడు పాలేరుగా కాకుండా మన ఇంట్లో బిడ్డలాగా తిరిగాడే. నన్ను కాదని ఆ లంబాడి వాళ్ళలో కలిశాడు. వద్దురా అంటే ఇప్పుడు ఆ లంబాడి పిల్లల్ని పెళ్లి చేసుకున్నాడు. 10 మందిలో నన్ను అవమానించి ఎదురు తిరిగి వెళ్ళిపోమన్నాడే. వాడికి మనతో అవసరం లేదే. వాడికి మనం ఏమీ కాము, అంతే అంతే. మీరెందుకండి ఇంత బాధపడుతున్నారు? నా బాధ నీకు అర్థం కాదనిపోతా. చెప్పేస్తాను, ఇప్పుడే చెప్పేస్తాను. ఆ రామదాసు అయ్యగారు, అయ్యగారు, అదిగోనండి మాటలోనే వచ్చాడు. అన్నపూర్ణ,
నేను వాడి మొహం చూడండి వెళ్ళిపోమని చెప్పు. చాలేదు మీరు మీ కోపం. ఏంటి అలా చూస్తున్నావు? ఎవరనుకున్నావు? అమ్మగారు దండం పెట్టు. నూరేళ్లు చల్లగా కాపురం చేయండి. నీ పేరేమిటమ్మా? చుక్కి అండి. దాన్ని అడిగితే నువ్వు చెప్తావేమిట్రా?